హలో అండి అందరికీ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఏంటి ఏదో ఫారెస్ట్లా ఉంది అని చూస్తున్నారా? ఎస్ అదేనండి. లాస్ట్ టైం నేను డాలస్ జూ వీడియో చేశాను కదా, దానికి సీక్వెల్ అనమాట ఇది. లాస్ట్ వీడియోలో నేను డాలస్ జూలో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ పార్ట్లో చేశాను. ఈ వీడియోలో మాత్రం డాలస్ జూలో ఉన్న డైనోసర్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం సపరేట్గా ఒక వీడియోలో చేశాను. నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉంటుందన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇది డాలస్ జూలోనే ఇది సపరేట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా డెస్టినేషన్ డైనోసర్స్ అని, మనం దీని లోపలికి వెళ్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసర్స్ని మనం చూడొచ్చు. మనకి స్టార్టింగ్ లోపలికి ఇలా రాగానే రైట్ సైడ్ ఎంట్రన్స్లో మనకి ఇలాగా డైనోసర్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న డైనోసర్స్ అన్నీ కూడా లోపల ఎలా వాళ్ళు మేడ్ చేశారు అనే దాని గురించి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా పెట్టున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా డైనోసర్సే అన్నమాట. అస్సలు ఇవంతా కూడా జస్ట్ శాంపులే. ఇంకా ముందు మాత్రం చాలా బాగున్నాయి. జురాసిక్ వరల్డ్ అంటారు కదా, నిజంగా అలానే ఉందన్నమాట. వాళ్ళు దీనికి నేమ్ కూడా డెస్టినేషన్ డైనోసర్స్ అని ఇచ్చారనమాట. అంటే మనం ఇక్కడికి వస్తే అన్ని రకాల డైనోసర్స్ని చూడొచ్చు అనమాట. అంటే మనం జురాసిక్ వరల్డ్లో చూస్తాం కదా, అదే కాకుండా అంటే డిఫరెంట్ డైనోసర్స్ అనమాట. అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డాలస్ జూకి సపరేట్ టికెట్, డాలస్ జూలోనే ఇది ఇంకొక పార్ట్ అనమాట. సో దీనికి సపరేట్ టికెట్, ఓన్లీ డైనోసర్కి మాత్రం. డాలస్ జూ టికెట్ $29 అడల్ట్ అయితే, 25 చైల్డ్ యూత్కి అయితే, దీనికి మాత్రం $6 అనమాట. యూత్కైనా అడల్ట్కైనా కూడా $6 అనమాట ఈ డైనోసర్. దీనికి మాత్రం యాక్చువల్గా దీనికి మాత్రం టికెట్ వర్తి అనిపించింది. ఎందుకంటే మనం చూడలేం కదా ఎక్కడ ఇన్ని డైనోసర్స్ ఒకేసారి ఇలా చూడడం అనేది చాలా బాగుంటుంది కదా. పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే హిప్పో డైనోసర్ లాగా ఉంది ఇది. దీనికి కూడా ఏదో నేమ్ ఉందన్నమాట డిఫరెంట్గా. డయాబ్లోసెరాటాప్స్ అని ఉంది. ఇది సిటీ పట్టి అని నేమ్ ఉంది. ఇదైతే సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తుంది ఇది. ఇక్కడున్న డైనోసర్స్ అన్నీ కూడా అట్లా డిఫరెంట్ డైనోసర్స్ అనమాట. అంటే డిఫరెంట్ జాతులకు సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ మనకి ఇట్లాగా అంటే ఏదో ఒక లెదర్ మెటీరియల్ సంథింగ్ అనమాట, ఎలక్ట్రిక్ సౌండ్స్ వచ్చేలా పెట్టి మనకి ఇట్లాగా చూడ్డానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇవన్నీ పక్కన వాళ్ళంతా అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇక్కడ ఇది డైనోసర్ స్కెల్టన్ లాగా ఇట్లా పెట్టున్నారు. డైనోసర్ డెస్టినేషన్ అని ఇట్లా ఒక కార్, సఫారీ కార్ పైన డైనోసర్ ఉన్నట్లు ఇట్లా. No.
ఇవన్నీ కూడా డైనోసార్స్ సౌండ్స్ అయితే చాలా స్కేరీగా ఉంటున్నాయి. అండ్ అది కాకుండా మూవ్ అవుతున్నాయి కదా, అసలు ఇక్కడ కూడా ఎవ్వరు లేరనమాట. ఈ చెట్లు ఏదో ఒక నిజంగా ఏదో ఒక వరల్డ్, డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టే ఉంది నాకైతే. తడిచిపోతారా? పిల్లలకి ఇలాంటివంటే చాలా నచ్చుతాయి కదా, అంటే చాలా ఎక్సైటెడ్గా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి సౌండ్స్ కూడా చాలా స్కేరీగా. వాళ్ళే ఇక్కడ స్కేరీగా సౌండ్స్ కానీ అంతా పెట్టడం కానీ. చూడండి ఇక్కడ చిన్న చిన్న అన్నమాట ఇవన్నీ. ఎందుకు చెప్పాలి సారీ నీకు? అవి నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నాయి, సో యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. అమ్మో ఇవైతే నిజంగానే డిఫరెంట్ డైనోసార్స్ అనమాట, బేబీ డైనోసార్స్ అట్లాగా. సో అట్లాగే ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓ మై గాడ్, ఇదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ డైనోసార్ అనమాట. సో వాళ్ళు ఇలాగా మేక్ చేసి పెట్టారు. ఇదే మనకి సౌండ్స్ చేస్తున్నట్టు, అలాగా మౌత్ ఓపెన్ చేస్తున్నట్టు అలా ఉంటుందన్నమాట. ఇదొకటి మళ్ళీ ఇటువైపు వస్తే ఇది కూడా మనకి మూవ్ అవుతున్నట్టు అట్లా కనిపిస్తూ ఉంటాయి. సరేనా, ఇప్పుడైతే మనం డైనోసార్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇది ఇక్కడ స్పెషల్ టికెట్ అనమాట. సో రెగ్యులర్ టికెట్ కాకుండా ఇది ఎక్స్ట్రా మనీ ఉంటుంది.
ఎంత పెద్దగా ఉందో. మీ అందరికీ ఈ డైనోసార్ వీడియో నచ్చిందా? వీటిలో మీకు ఏ డైనోసార్ నచ్చింది? ఈ వీడియో చూసి మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.